చెప్పారు. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పెంచుతామన్నారు. రోడ్లు నిర్మిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ప్రాంతంలో కూటమిని గెలిపించకపోయినా అభివృద్ధి చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. ఇక గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకులో తప్పకుండా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. యువత గంజాయి సాగు చేయొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. యువతకు టూరిజంలో ఉపాధి కల్పిస్తామన్నారు. ఇక అలాగే 1,00,000 ఎకరాల్లో కాఫీ పండించేందుకు చర్యలు చేపడతామన్నారు. కాఫీ సాగుపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ఇప్పటికైనా ఏజెన్సీ రూపురేఖలు మారతాయా? అసలు ఇవాళ శ్రీకారం చుట్టిన తర్వాత ఎలా ఉండబోతోంది? ఈ అంశంపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇక తురగ శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెల్కమ్ షో అండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఇన్ని రోజుల డోలీ సమస్యలకు ఇవాళ తెరపడింది. ఇన్నేళ్లలో ఎంతో మంది నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతో మంది అక్కడికి వెళ్లారు, చూశారు. కానీ నిజంగా అభివృద్ధి మాత్రం ఇన్నేళ్లలో శూన్యం. ముందుగా ఇన్నేళ్లలో ఎవరైనా మంత్రులు కానీ ఎంపీలు కానీ వెళ్ళి చూశారంటారు? అసలు ఈ పర్టికులర్ డుమ్రిగూడ ప్రాంతానికి అయితే అసలు ఎవరు వెళ్ళలేదు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడమే మొట్టమొదటిసారి. ఒక మంత్రి స్థాయి పరిస్థితిగా, ఒక మంత్రి స్థాయి కానీ, లేకపోతే ఒక పెద్ద అధికారి అంటే రాజకీయ నాయకులు కానీ. అలాగే ఇప్పుడు ముఖ్యంగా అండి, గత 5 ఏళ్ళలో అంటే మనం ఇమ్మీడియట్గా చర్చించుకోవాల్సింది, గత 5 ఏళ్ళలో చూస్తే ఈ గిరిజన అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 92.96 కోట్లు అండి. అంటే దాదాపుగా సంవత్సరానికి 18 కోట్లు. అయితే ఈ 10 నెలలలో ఖర్చు అయింది 1,005 కోట్లు. అంటే 1,005 కోట్ల 27 లక్షలు చెప్పారు ఇందాక. అంటే 18 కోట్లు ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ? చూడండి తేడా, నెక్కకి నాగలాక అనుకున్నంత తేడా. నెక్స్ట్ ఈ డబ్బులు కూడా తేడా అంత సులువు కాదండి. ఎందుకంటే ఏమైందంటే 450 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగింది. కానీ మిగతా 500-600 కోట్లు కూడా కళ్యాణ్ గారు ఆయన తాలూకా ర్యాపోతోటి కేంద్రం నుంచి మన్రేగా అంటారు, ప్రధానమంత్రి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి, అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, పిఎం గ్రామ్ సడక్ యోజన. ఇది కాకుండా పిఎం జన్మన్ ఉందండి, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ లో ఉంది. దీంట్లో నిధులు ఇదివరకు అయితే మురిగిపోయినాయి. 23-24 1 రూపాయి తీసుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ మురిగిపోయిన నిధులను మళ్ళీ రివైవ్ చేయండి, మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి, అక్కడ ఆదివాసీలు ప్రాణాలు పోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు, డోలీ మోతలు వస్తున్నాయని చెప్పి కాళ్ళ వేళ పట్టుకొచ్చారండి. అది చాలా మందికి తెలియదు. అది ఆయన కూడా ఎక్కడ చెప్పరు. పాయింట్ ఏంటంటే, ఇంత డబ్బు ఆయన తీసుకొచ్చి 1000 కోట్లు తీసుకురావడంలో 450 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెడితే, పంచాయతీరాజ్ శాఖ నుంచి ఖర్చు పెడితే, మిగతా రోడ్ల నుంచి ఖర్చు పెడితే, మన దాదాపు 600 కోట్లు పిఎం జన్మన్ నుంచి తీసుకొచ్చారు ఆయన. మురిగిపోయిన నిధులను కూడా రివైవ్ చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ఇది ఇప్పటి వరకు జరగలేదమ్మా. ఎందుకంటే ఇంకోటి, అడవి తల్లి బాట అని ఎందుకు పెట్టారంటే, అడవే మనకి అసలు మొత్తం ప్రపంచానికి ఊపిరి పోసింది అడవి. అడవి నుంచే ప్రాణాలు మొదలైనవి, జీవం మొదలైంది. అడవి వల్ల మనం బతుకుతున్నాం. ఇక్కడ ఊపిరి పీలుస్తున్నాం అంటే, విశాఖపట్నంలో ఊపిరి పీలుస్తున్నాం అంటే అరకులో చక్కని పచ్చడి గాలి ఉండడం, చెట్లు ఉండడం వల్ల, ఇక్కడి నుంచి వచ్చిన వాతావరణం వల్ల తప్ప, అందరం సిమెంట్ జంగల్ కట్టేసుకుంటే ఎవరు బతికేది లేదమ్మా. అటువంటి అడవికి మర్చిపోయాం మనం. ఆ తల్లికి మళ్ళీ వెతుక్కుంటూ బాట వేశారు పవన్ కళ్యాణ్ గారు, తల్లికి రుణం తీర్చుకోవడానికి. అందు గురించి ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక పథకానికి పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు. మన నుడి మన నది అని ఇదివరకు పెట్టారు కదా. ఆ మన నుడి మన నది అని ఇదివరకు ఎందుకు పెట్టారంటే, మన భాషను ముందు బతికించుకోవాలి. ఏ భాష అయినా సరే. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, ఇంగ్లీష్ భాష మీద మోజు ఉండొచ్చు, కానీ మన భాషను ముందు బతికించుకోవాలి. కోయ భాష మాట్లాడారు ఆయన వాళ్ళు నేర్చుకుని. ఆ అడవి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడే భాష నేర్చుకొని మాట్లాడారు కళ్యాణ్ గారు వాళ్ళతో. అంటే అతనికి భాష మీద ఉన్న మక్కువ, ప్రాంతీయత మీద ఉన్న మక్కువ ఎంత ఉందంటే మిగతా వాళ్ళు ఎవరికి అంత లేదమ్మా. రెండోది ఏంటంటే, టూరిజం అనగానే వెళ్ళి అడవిని కొట్టేసి బిల్డింగ్లు కట్టుకోవడం అంటారు కదా. ఇప్పటి వరకు జరిగింది అదే.
ఇప్పటి వరకు చూసిన జరిగిన అభివృద్ధి చూస్తే గిరిజన ప్రాంతాల్లో చాలా దగ్గర అభివృద్ధి కనబడుతుంది, కానీ ఆ అభివృద్ధిలో గిరిజనుల పాత్ర చాలా తక్కువ ఉంటుంది. అక్కడ అభివృద్ధి గిరిజనులు తప్ప గిరిజనేతరులు కాటేజీలు కట్టకూడదు, హోటల్స్ కట్టకూడదు, మైనింగ్ చేయకూడదు అంటారు. కానీ మైనింగ్స్ చేస్తున్నది గిరిజనులు కాదు, కాటేజ్ రన్ చేస్తున్నది గిరిజనులు కాదు, హోటల్స్ రన్ చేస్తున్నది గిరిజనులు కాదు, ట్యాక్సీలు అద్దెకి తిప్పుకున్నది గిరిజనులు కాదు. విశాఖపట్నంలో ఏపీ టూరిజంకి మొత్తం ఎంప్లాయీస్ అందరిని గిరిజనులు పెట్టుకుంటే నేను అప్పుడు ఆశ్చర్యపోయాను ఒకసారి. అప్పుడు అంటే ఆంజనేయ రెడ్డి గారి టైంలో మొత్తం అందరినీ ట్రైబల్స్ని తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ట్రైబల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని ఇక్కడ రిషికొండలో. అప్పుడు అదేంటంటే బేసిక్గా ట్రైబల్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం మానేసి, ట్రైబల్స్ని ఎంటర్ప్రెన్యూర్గా మార్చడం మానేసి, ట్రైబల్ గురించి ఆలోచించడం మానేసి, అసలు వాళ్ళ ప్రాంతాలను ఎలా దోచుకోవాలన్న పరిస్థితిలో ఎన్నాళ్ళు ప్రభుత్వాలు నడిచినాయి. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం వచ్చి, ఒక పెద్ద వచ్చి ఆలోచిస్తున్నారు, ఆదివాసీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నారో ఆ నీళ్ళు తాగాడు, వాళ్ళు ఏ బాధలు పడుతున్నారో ఆ బాధ ఆయన అనుభవించాడు. అనుభవించిన తర్వాత వీళ్ళు ఈ బాధల నుంచి విముక్తి చెందాలి అంటే నేను పంచాయతీరాజ్ తీసుకోవాలి, నేను పర్యావరణం తీసుకోవాలి, నేను ఫారెస్ట్ తీసుకోవాలని చెప్పి రెవెన్యూ శాఖకో ఫైనాన్స్ శాఖకో రాత వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు. అది అంటే బేసిక్గా ఆయన చేస్తున్నది ఏంటంటే ఈ రోజు కాదమ్మా, ఈ ప్లానింగ్ చాలా క్రితం ఉంది. ఒక 25 సంవత్సరాల వెనక్కి వెళ్తే కూడా పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ అడవుల గురించి మాట్లాడతారు, అడవుల్లో వాళ్ళ దోచుకున్న దోపిడీ గురించి మాట్లాడతారు, దోపిడీకి గురవుతున్న వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇవాళ ఆయన చెప్పిన స్పీచ్ చూస్తే నాకు తెలిసి ఒక రిఫార్మర్, అక్కడ అడవులను ఉద్ధరించడానికి వచ్చిన ఒక రిఫార్మర్లా కనబడ్డారు. నేను ఎంతోమంది ఆదివాసీలకి, నేను వారాహి యాత్రకు ముందు వెళ్తాను, వారాహి యాత్రలో జనాల్లో ఉంటాను, నేను ఇప్పుడు వెహికల్ మీద కనబడను. ఈ రోజు కూడా డయాస్ మీద నేను ఉండను, ఎందుకంటే జనాల్లో ఉన్నాను. ఈ రోజు కూడా అక్కడ ఆదివాసీ పిల్లలతో మాట్లాడాను, ఆదివాసీ గ్రామస్తులతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళంతా దేవుళ్ళలా చూస్తున్నారు ఆయన. ఆయన ఒక మనిషిలా చూడడం లేదు, మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు. వాళ్ళు చెప్పిన మాట చాలా మంది గిరిజన పుత్రులు కూడా చాలా మంది మాట్లాడారు. టీవీ ముందు అక్కడ వేసి గిరిజన పుత్రులు కూడా ఏంటంటే అసలు ఇన్ని రోజుల నుంచి ఆఖరికి ఇన్ని రోజుల నుంచి కూడా ఏ ఒక్క ఎంపీ ఎమ్మెల్యే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి అసలు మా సమస్యలు ఇవి అని చెప్పి చెప్పుకునే అవకాశం కూడా లేదు. అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తారు, కానీ మా సమస్యలు ఏంటి అని విన్నవించుకోవడానికి ఎవరు రారు. అలాంటి ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారు, మాకు ఒక దేవుళ్ళలా కనిపిస్తున్నాడు, ఒక గిరిపుత్రులాగా మాకు కనిపిస్తున్నారని చాలామంది గిరిపుత్రులు నిజంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అది కూడా మనం న్యూస్లో ప్లే చేసాం అంతకుముందు. రైట్, ఒకసారి వంగవీటి నరేంద్ర గారితో మనం మాట్లాడదాం, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి నరేంద్ర గారు. రైట్, త్వరగా శ్రీరామ్ గారితో రాజకీయ విశ్లేషకులు ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వంగవీటి నరేంద్ర గారితో మళ్ళీ కాసేపట్లో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, ఏంటి ఇవాళ ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న డోలీ కష్టాలు గిరిజన పుత్రులకు అది ఈ రోజుతో తీరిపోయింది, ఈ రోజుతో పునాది పడింది అనుకోవచ్చా? ఎందుకు ఇన్ని రోజుల్లో ఇన్నేళ్లలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దానికి అంతగా బీజం పడలేదు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటే వచ్చిన తర్వాత దీనికి బీజం పడింది. సో ఇది చాలా హర్షించదగ్గ విషయమే కదా? ముందుగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మిమ్మల్ని అభినందించాలి మీ ఛానల్. ఎందుకంటే ఈ టాపిక్ లో బొలిశెట్టి సత్యనారాయణ గారిని పెట్టడం అనేది అభినందనీయం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా వీటి కోసం పనిచేసే ఆయన, ఈ పర్యావరణం వీటి కోసం పనిచేసే వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఈ రోజు మీరు మరి కాకతాళీయంగా పెట్టారా, ఎలా పెట్టారని తెలియదు, కానీ ముందుగా మీకు అభినందన. ఇప్పుడు ఈ టాపిక్ లోకి వస్తే, ఇందాక నుంచి మనం జనరల్ గా ఇలాంటివన్నీ కూడా సినిమాలో చూస్తూ ఉంటాం. హీరో వెళ్తాడు, ఏదో అడవిలో ఎవరో ఉంటారు, కోయ జాతుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టాలు చూస్తాడు, అక్కడ వాళ్ళకి అండగా నిలబడతాడు, అక్కడ విలన్ ఉంటాడు, ఆ విలన్తో ఫైట్ చేసి వాళ్ళందరినీ రక్షిస్తాడు హీరో. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తాం. కానీ ఒక సినిమా హీరో ఒక తపనతోటి రాజకీయ నాయకుడిగా మారి, ఇలాంటి పనులు చేయడం కోసమే తపనపడి రాజకీయ నాయకుడిగా మారి, ఇలాంటి పనులు మన కళ్ళ ఎదురకుండా మనకి చేస్తుంటే ఒక్కోసారి నమ్మబుద్ధి కూడా కాదు. ఏంటి ఇది నిజమేనా, అవునా కాదా, ఈయన ఏమన్నా ఓట్ల కోసం ఏమన్నా పనిచేస్తున్నాడా, ఎక్కడ ఏమన్నా ఓట్ల కోసం ఈయన ఏమన్నా డ్రామాలు ఆడుతున్నాడా, ఇలాంటి కొంతమందికి ఐడియాలు వస్తూ ఉంటాయి. విమర్శించాలి కాబట్టి కొంతమంది ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ అలా నిజంగా ఐడియా ఉన్న వాళ్ళు కూడా, ఓట్ల కోసం వెళ్లే వాళ్ళు కూడా అంతంత దూరం నడవలేరు. అడవుల్లో నడవడం అంటే చిన్న విషయం కాదు.
అడవుల్లోనూ కోనల్లోనూ కొండల్లోనూ లేదంటే ఈ నది పాయలంబటి నడవడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా అక్కడ ఆయనకి ఏదైనా జరిగితే మళ్ళీ ఆయన డోలీ మీద తీసుకురావాలి. అంత రిస్క్ చేసి ఎవరైనా వెళ్తారా? ఎవరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత రిస్క్ చేసి వెళ్తారా? వెళ్ళాడు ఆయన. అది ఇలాంటి రియల్ హీరోలు మనకు అక్కడక్కడ అప్పుడప్పుడు సమాజంలో కనబడుతుంటారు. అందులో ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కన్నా కూడా ఇవాళ ఆయన్ని పర్యావరణ ప్రేమికుడిగా మనందరం ఖచ్చితంగా అభినందించాలి. అలాంటి పర్యావరణ ప్రేమికుడు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా మారితే గనక ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అన్నది ఇవాళ ఆయన చేసి చూపిస్తున్నారు. ఇది మనకి పార్టీలతో సంబంధం అక్కర్లా. మనం అది ఆయన జనసేన పార్టీ అయినా లేదా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇది మనకు అనవసరం. కానీ ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకొని ఒక మారుమూల కొండలు గుట్టల్లో ఉన్న ప్రజల గురించి అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ జీవితాలు ఎలాగైతే బాగుపడతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అక్కడ బతికొండాలి. అసలు బతికొండాలంటే ఏ చిన్న జ్వరం వచ్చినా ఏదన్నా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళని హాస్పిటల్ తీసుకురావాలంటే డోలీల మీద తీసుకురావాలి. తీసుకొచ్చే దారిలోనే చాలా మంది పోయే పరిస్థితులు ఉంటాయి. మధ్యలో వాగులు ఉంటాయి. ఆ వాగుల మీద బ్రిడ్జిలు ఉండవు. ఆ బ్రిడ్జిలు దాటడానికి ఏవో ఈ రౌండ్ గా తెప్పల్లాగా ఉంటాయి. అలాంటి తెప్పల మీద రావాలి. ఇన్ని కష్టాలు పడి రావాలంటే ఫస్ట్ ముందు అక్కడ వాళ్ళని బతికించడం ఎలా అంటే ముందు అక్కడికి రోడ్లు వేయాలి. ఇలాంటివన్నీ ఈ డోలీల కష్టాలు లేదంటే తెప్పల మీద వచ్చే కష్టాలు ఇలాంటివన్నీ తప్పించి ఫస్ట్ వాళ్ళకి రోడ్లు వేస్తే వాళ్ళు కనీసం వెళ్ళి ఏదన్నా వచ్చినప్పుడు హాస్పిటల్ దాకా పరిగెట్టుకెళ్ళి వాళ్ళ ముందు బతకడానికి అవకాశం ఉంటుంది. సో ముందు వాళ్ళని అలా బతికిస్తే ఆ తర్వాత బతికిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళు మామూలు జనారణ్యంలోకి వస్తే మామూలు అందరిలాగానే తయారైపోతారు. కానీ వాళ్ళు ఉన్న దగ్గరే వాళ్ళకి కనుక ఉపాధి కల్పిస్తే అక్కడ వాళ్ళు డెవలప్ అయితే ఆ ప్రాంతంలో అంతా కూడా హ్యాపీగా బతుకుతారు. ఎందుకంటే వాళ్ళు అడవి తల్లి నమ్ముకున్న బిడ్డల్ని జంగిల్ తల్లికి ఈ కాంక్రీట్ జంగిల్ తల్లిల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు సరిగా జీవించలేరు, అంత ప్రశాంతంగా జీవించలేరు. సో వాళ్ళని అడవి తల్లి ఒడిలోనే ఉండేలాగా చేసి అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదన్నా కనుక వాళ్ళ మామూలు వాళ్ళ బతుకు ఏదైతే ఉందో దాన్ని కొంచెం అప్లిఫ్ట్ చేయగలిగితే అప్పుడు కనుక వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. దానికోసం ఏం చేయాలి? ముందు రోడ్లు వేసే కార్యక్రమం అది చేస్తారు. ఇప్పుడు సత్య గారు చెప్పారు 1500 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని ఎలాగా వాళ్ళకి అక్కడ ఏ ఉపాధి కల్పించాలంటే అక్కడ ఏది జరగాలన్నా కూడా ఇప్పుడు ఇందాక మనకి ఏదైతే ఈ ట్రావెలింగ్ ఉందో టూరిజం ఉందో ఆ టూరిజం కనుక అలాంటి మనం మళ్ళీ వాళ్ళని టూరిజం అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు విశాఖపట్నంలో పడేయటం కాదు. ఇందాక ఎవరో చేశారని చెప్తారు. దానికన్నా కూడా వాళ్ళున్న ప్రాంతంలోనే టూరిజం కనుక డెవలప్ చేస్తే వాళ్ళు ఎక్కడికి రాకుండా అంటే విశాఖపట్నానికో ఇంకో చోటకో వెళ్లకుండా వాళ్ళున్న దగ్గరే టూరిజం డెవలప్ చేస్తే కనుక వాళ్ళు అక్కడ బాగుపడతారు. వాళ్ళకి ట్రావెలింగ్ కానీ మిగతా ఎందులో వాళ్ళు చేస్తారు అనేది రకరకాలుగా చేయొచ్చు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ దాంట్లో టూరిజం లో వాళ్ళ భాగాన్ని కనుక వాళ్ళు పంచుకునేలాగా చేస్తే వాళ్ళక్కడ వాళ్ళ బతుకులు బాగుపడతాయి. రెండోది అన్నిటికన్నా పెద్ద ముఖ్యమైనది ఏంటంటే అక్కడ నిరుద్యోగం అనేది ఉంది కాబట్టే ఈ రోజు దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. అక్కడ నిరుద్యోగం ఉండటం వల్ల వాళ్ళకి సరైన బతుకు తెరువు లేకపోవడం వల్ల మొత్తం దేశం నాశనం అయిపోతుంది. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే గంజాయి, మొత్తం దేశం అంతా కూడా ఇక్కడి నుంచి గంజాయి వెళ్తుంది. ఆ గంజాయి వెళ్ళటానికి కారణం ఏంటి? అక్కడ ఎవరు పండిస్తున్న వాళ్ళు, అక్కడ ఎవరు పనిచేస్తున్న వాళ్ళు, గంజాయి తోటలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళకి వేరే బతుకు తెరువు లేదు. లేనప్పుడు ఏం చేస్తారు? ఎలాగోలా బతకడానికి కోసం అని చెప్పి గంజాయి సాగుకి అలవాటు పడిపోయారు. అక్కడికి ఆ గంజాయి సాగుకి పెట్టుబడి పెట్టే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఎవరు కేసుల్లో ఇరుక్కోరు. పాపం వీళ్ళు కేసుల్లో ఇరుక్కుని వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే వాళ్ళకి అక్కడ ఒక ఉపాధి కల్పించడం. ఇలాంటి గంజాయి సాగు లాంటివి కాకుండా ఒక ఉపాధి కల్పించగలిగితే కనుక అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. దానికోసం అని చెప్పి అక్కడ టూరిజం డెవలప్ చేస్తారంటున్నారు. ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా కూడా ఆ అడవి కాన్సన్ట్రేషన్ చేసి అడవిని కేంద్రంగా చేసుకుని చేస్తున్నారు. ఇది గొప్పతనం. అడవిలో ఉన్న వాళ్ళందరినీ వచ్చేసి వైజాగ్ లో మీరు బతకండి మీకు ఉపాధి కల్పిస్తా ఉంటాం గొప్పతనం కాదు. అడవిలో ఉన్న వాళ్ళని అడవిలోనే ఉండేలాగా చేసి వాళ్ళ యొక్క నేటివిటీ దెబ్బతినకుండా, వాళ్ళ యొక్క సంస్కృతి దెబ్బతినకుండా, వాళ్ళ భాష దెబ్బతినకుండా, వాళ్ళ భావజాలం దెబ్బతినకుండా, వాళ్ళ దేవీ దేవతలు ఉంటారు. అది పెద్ద విషయం తెలుసండి. అడవుల్లో దేవీ దేవతలు ఉంటారు. వాళ్ళని ఆ దేవీ దేవతలు నమ్ముకుని చాలా పెద్ద కార్యాలు జరిగిపోతుంటాయి, చాలా ఘోరమైన కార్యాలు జరిగిపోతుంటాయి. సో ఆ సంస్కృతి కూడా దెబ్బతినకుండా అన్నిటినీ కలిపి అక్కడ చేయడం అనేది ఇవాళ ప్రదర్శనీయం. ఓకే, రైట్. మంగవీటి నరేంద్ర గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరేంద్ర గారు. నరేంద్ర గారు ఏమంటారు? అసలు గత ప్రభుత్వాలు ఓకే
చెప్పండి. ఓకే, గత ప్రభుత్వాలు చేయనివి ఈ ప్రభుత్వాలు చేసి చూపించాయి. ఈరోజు డోలీ సమస్యకు చెక్ పడింది. దీన్ని మీరు హర్షిస్తారా? గత ప్రభుత్వాలు అనే పదాన్ని చాలా బాగా విశ్లేషించారు ఇద్దరు, శ్రీరామ్ గారు కానీ సత్య గారు కానీ. గత ప్రభుత్వాలు అనే విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక ఉన్నటువంటి ప్రభుత్వం ఏదంటే 2014లో ఇదే కూటమి కదండి. ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇదే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదండి. మరి 5 సంవత్సరాలు ఎందుకంటే ఎక్కడికి వెళ్లకుండా ఎందుకు ఇది ఆ టైంలో ఈ పాడేరు అనేది ఎవరు కనుక్కోలేక డిస్కవర్ చేసుకోలేకపోయారండి వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతాన్ని. ఇవాళ పదవి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. అసలు మీకు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి ఇదే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ 5 ఏళ్ళని? మీరు 5 ఏళ్ళు ఏం చేసిందని మాట్లాడారు. మీరు అంతకు ముందు కూడా ఒక 10 ఏళ్ల వరకు పాదయాత్రలు చేశారు, శ్రమించారు. పాదయాత్రలు చేసే అసలు ఎవరి సమస్యలు ఏంటనేది మీరు కూడా బాగా తెలుసుకున్నారు. మరి మీకెప్పుడు ఈ మన్యం జిల్లా ప్రజల సమస్యలు ఏమి మీకేమి కనిపించలేదా? మరి పోనీ మీరు పాదయాత్రలో చేసినప్పుడు, మీరు ఆ సమస్యలు గుర్తించినప్పుడు మీరెందుకు చేయలేదు? ఓకే, 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం చేయలేదు. మరి మీరు పాదయాత్రలు గుర్తించినప్పుడు మీరెందుకు చేయలేదు? అసలు ఇప్పటి వరకు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ పోనీ ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక మంత్రి ఎవరైనా వెళ్ళి చూసారా? ఈ రోజు డిప్యూటీ సీఎం లెవెల్లో వెళ్ళి చూసి ఆ సమస్యల్ని తెలుసుకున్నారు, వాళ్ళ సమస్యలకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. మరి మీరెందుకు చేయలేదు? మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? పాదయాత్రలు చేశారు కదా, అప్పుడు గుర్తించలేదా? మరి దీనికి ఆన్సర్ చేయండి. పోనీ పార్టీ తరపున మాట్లాడుతారా, యాంకర్ గా మాట్లాడుతున్నారా? నేను జస్ట్ సామాన్య వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను సామాన్య వ్యక్తిగా నా ప్లాట్ఫామ్ లో నేను యాంకర్ గా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను, మిమ్మల్ని యాంకర్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే. ఓకే, మీరు పాదయాత్రలు చేసినప్పుడు, మీరు సమస్యలు తీర్చినప్పుడు, మీరు సమస్యలు గుర్తించినప్పుడు ఎందుకు పరిష్కరించలేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, యూ కెన్. దట్స్ కరెక్ట్. మీరు కాసే బ్రేక్ అవుతుందండి నరేంద్ర గారు. మీరు చాలా బాగా మాట్లాడదాం అనుకున్నారు కానీ బ్రేక్ అవుతుంది వాయిస్. ఓకే, మీరు ఒక దగ్గర స్టేబుల్ గా ఉండి మాట్లాడండి పోనీ. నరేంద్ర గారు సారీ, బ్రేక్ అవుతుంది వాయిస్. మీ నుంచి చాలా విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను. రైట్ సార్, బల్శెట్టి గారు. ఓకే, 2018లో నేను గిరిజన తండాల్లో తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు చూశాను, చెల్లించిపోయాను. ఈరోజు శ్రీకారం చుట్టారు. శ్రీరామ్ గారు అన్నట్టు ఇవాళ ఒక రియల్ హీరో మనకు కనిపిస్తున్నారు. గిరిపుత్రులు కూడా అదే మాట మాట్లాడారు. అసలు ఏంటి 2018లో ఆయన ఆ గిరిజన తాండాల్లో తిరిగినప్పుడు గుర్తించిన సమస్యలు ఏంటి? ఒక్క డోలీ సమస్యనా, లేకపోతే టూరిజం కూడా డెవలప్ అన్నారు, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పారు. 2018లో మీరు చూసారు, ఏం జరిగింది అసలు? ముఖ్యంగా తాగునీటి సమస్య. ఓకే, అక్కడ ఆయన మారుమూల ప్రాంతాలకి మనుషులు అప్పటి వరకు, అంటే మనుషులు అంటే ఐ మీన్ రాజకీయంగా ఎలక్ట్ అయిన వాళ్ళు, కనీసం సర్పంచ్లో రాకపోతే ఈ వార్డు మెంబర్లు కూడా అప్పటి వరకు వెళ్ళలేని ప్రాంతాలకు ఆయన వెళ్ళి ఆ గిరిజన తాండాల్లో తిరిగి ఆయన అడిగింది ఏంటంటే, మీకేం కావాలి అని అడిగారు. వాళ్ళు రోడ్డు కావాలి, మందులు కావాలి, ఇవన్నీ అడగల. మాకు నీళ్లు కావాలి, తాగేందుకు మంచినీళ్ళు కావాలని అడిగారు. ఓకే, దాంతో ఆయన ఆ రోజంతా మనిషికి అలా, అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా కూడా అంతే కదా, మన గిరిజన ప్రాంతాల్లో నీళ్లు లేక బాధపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అలాగే అక్కడికి వెళ్ళడానికి రోడ్ లేదు. ఆయన గట్ల మీద నడిచి వెళ్తే మీరు ఆ విజువల్స్, పాత విజువల్స్ చూస్తే ఒక వెనక అతను కళ్యాణ్ గారు వెనకతలు అలాగా చైన్ లాగా మనుషులు ఒక 40 మంది. మిగతా వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వెళ్తే మళ్ళీ ఆయన అట్నుంచి తిరిగి వస్తారు కదా, రావడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి మిగతా దూరంగా కూర్చొని చూడడం. ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు కూడా, హరిప్రసాద్ గారు కూడా అప్పుడు దీంట్లో తిరిగేవారు. తిరుగుతున్నప్పుడు ఆయన బాధ చూసి మాకు బాధ అనిపించేది, ఏంటి ఈయన ఇలా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి అప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది, అక్కడికి వెళ్తే చంపేస్తారని భయం ఉంది, నక్సలైట్స్ చంపేస్తారని భయం ఉంది. అందుకే ఎవరు వెళ్ళలేదు, రాజకీయ నాయకులు ఎవరు, ఏ నాయకులు వెళ్ళరు. వెళ్తే చంపేస్తారేమో అన్న భయం ఉండింది గిరిజన ప్రాంతాల్లో తిరిగితే. ఈయన అసలు అట్లా పక్కన పెట్టేసి నేను వెళ్తాను, ఏమైతే అదేంది నేను వెళ్తాను అని చెప్పేసి. అసలు లాస్ట్ టైం ఆయన వెళ్తున్నప్పుడు
పోలీస్ సెట్ డోంట్ గో, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. బట్ ఈ సెట్ నో ఐల్ గో, చూద్దాం ఏమవుతుందని. అంటే ఏదో నక్సల్ భయపడో ఏదో భయపడి కాదు. ఇవాళ ఆయన అక్కడ చూసినప్పుడు 2018లో ఒక ప్రాంతం కాదమ్మా, ఆయన శ్రీకాకుళంలో ఒక మత్స్యకార ప్రాంతంలో గంగమ్మ తల్లికి దండం పెట్టుకుని వెళ్ళాడు. బేసిక్ గా గంగమ్మ తల్లి అంటే ఆయనకి ఇష్టం. గంగ అంటే నీరు, నీటి నుంచి అన్ని పుచ్చినాయి. ముందు చేప పుట్టింది, తర్వాత మనిషి పుట్టాడు, తర్వాత అన్ని వచ్చినాయి కదా. గంగమ్మ తల్లి అంటే ఇష్టం. అలాగే అడవి, ఈ రెండు ఆయనకి అటాచ్డ్ పూర్తిగా. ఆయన స్టార్ట్ చేయడం గంగమ్మ తల్లితో స్టార్ట్ చేశారు జాతర. మత్స్యకారులన్నా ఆదివాసీలన్నా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణాలతో సమానం, ఒక 2 ప్రాణాల లాగా, అంతే, ఇంకేం లేదు. అయితే ఇందులో ఇంపార్టెంట్ మీకు చెప్తున్నప్పుడు ఇందాక తురగ శ్రీరామ్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఉపాధి అని చెప్పి అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోకుండా అక్కడే ఉపాధి అంటే చాలా ఎకో టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అడవి ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది చాలా కష్టం కదా. దీన్ని మరి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎకో టూరిజం పైన? అండ్ యువతకు ఉపాధి ఉన్న చోటు ఉపాధి కల్పించాలి, గాంజా నుంచి మనం డైవర్ట్ చేయాలి. చెప్తానమ్మా, జస్ట్ మీరు వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. మీరు ఎవరు నన్ను అడగడానికి అని నేను అడగను, ఏ పార్టీ తరపున నేను అడగను నరేందర్ లాగా. బేసిక్ ఏమంటే ఎకో టూరిజం అనేది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం, ఆఖరి సిద్ధాంతం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. మనకి అభివృద్ధి కావాలి కానీ పర్యావరణం పాడవకూడదు, ఈ సమతుల్యత ఉండాలి. దానికి ఆయన ఏం చేశారంటే ఎకో టూరిజం ఎందుకు ఆయన ప్లాన్ చేసి ఎకో టూరిజం గురించి ప్రపంచంలో ఉన్న ఎకో టూరిజం మొత్తం చదివేశారు ఆయన. ఇప్పుడు ఎకో టూరిజం అంటే ఏం చేయాలి. ఇవాళ ఒక చిన్న ఇది వచ్చిందమ్మా, అక్కడ చాపురాయ అంటాం, అక్కడ ప్రాంతంలో వంతెన కావాలని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే ఇది బ్రహ్మాండమైన టూరిజం స్పాట్, ఇక్కడ వంతెన కట్టడం వల్ల ఆ వంతెన అడ్డుగా నిలబడుతుంది, ఇక్కడ టూరిజంకి ఇబ్బంది రాకుండా ఎకో టూరిజం వచ్చేటట్టు మీ కష్టాలు తీరేటట్టు నాకు 2 నెలలు టైం ఇస్తే నేను చేస్తానన్నారు. నార్మల్గా అడిగినట్టునే ఇచ్చేస్తా ఉంటారు రాజకీయ నాయకులు, ఈయన అలా చెప్పలా. సో ఎకో టూరిజంలో ఇంకోటి ఏమన్నా, ట్రైబల్స్కి మనకు తెలియదు ఏంటంటే ప్రతి కొండ కూడా ఒక బంగారు గని. ఈ దేశం, మన దేశంలో చైనాలో ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో మనకు తెలియకుండా ధ్వంసం చేసుకున్నాం. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ట్రైబల్ మెడిసిన్ అండ్ ఇట్స్ కాస్ట్ యూ కెనాట్ ఇమాజిన్. ఏం జరిగిందంటే మన దాంట్లో ఒక 800 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలన, 200 ఏళ్ళు బ్రిటిష్ పరిపాలన తర్వాత మన తాలూకా ఏదైతే సంపద ఉందో అది మర్చిపోయాం మనం. మనకి ఎవరికైనా పట్టణాల్లో ప్రాబ్లం వస్తే అది ఆ అడవికి వెళ్ళేవాళ్ళము మందుల గురించి. రావణాసురుడు లక్ష్మణుడికి బాణం వేస్తే సంజీవిని పర్వతం పట్టుకురమ్మని చెప్పాడు. ఎందుకంటే మెడిసిన్స్ అడవిలో ఉన్నాయి, మెడిసిన్స్ అమెరికాలో లేవు, మెడిసిన్స్ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలో లేవు, మెడిసిన్స్ అమెరికాలో ఉన్నాయి. ఏ ఆకు దేనికి పనికి వస్తుందో తెలియదు. మీ టెలివిజన్ ద్వారా నేను ఒకటి రివీల్ చేస్తున్నాను ఈరోజు. మందు మొక్కల రాజుగారు అంటారు ఒక ఆయన ఏం చేశారంటే మన చింతపల్లి ఏరియాలో చిన్న చిన్న మొక్కలు, అడవి మొక్కల్ని తీసి బొంబాయి పట్టుకుపోయి అక్కడ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆ జ్యూస్ని అమెరికాకి అమ్మి లక్షలు సంపాదించుకున్నారు, కోట్లు, 100 కోట్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన షుగర్ ఫ్యాక్టరీలు కొన్నాడు, చాలా పెద్దోడు అయిపోయాడు. అయితే ఈ కిట్టుకు ఆదివాసీలకి చెప్పరు. వాళ్ళు మొక్కలు తాగడానికి మొక్కకు 5 పైసలు 10 పైసలు చెప్పిన ఇచ్చి అంతే, వాళ్ళు అలాగే ఉంటుంది బతుకులు. ఏమవుతుందంటే ప్రతి మొక్క, పర్వతాల మీద ఉన్న ప్రతి మొక్క ఒక ఔషధం అమ్మ. అది తెలిసిన రోజుని అసలు కొండను ధ్వంసం చేయడం కాదు కదా, కొండను పూజిస్తారు. మన పూర్వీకులు కొండలను అందుకే పూజించారు. మనం మళ్ళీ ఏమంటే ట్రైబల్ మెడిసిన్ కానీ వచ్చిందంటే అడవి సంపద ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే ఆకు, రాలిన ఆకు కానీ, కొన్ని వేర్లు కానీ, తర్వాత పళ్ళు కానీ, ఈ గింజలు కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఎంత వాల్యూ ఉన్నది. ఇంటర్నల్ మెడిసిన్, ఇప్పుడు ఇండిజినస్ మెడిసిన్ ఆయుష్ వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత 2 మంచి పనులు జరిగినాయి. యోగా మన దేశందని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు, ఆయుర్వేదం మన దేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఆయుర్వేదం మాత్రమే. మొత్తం ప్రపంచం, అమెరికా, రష్యా, ఈ జర్మనీ అందరూ కలిసి వచ్చి మన ఆయుర్వేదం మందుల దగ్గర నిలబడే రోజు త్వరలో వస్తుందమ్మా. ఎందుకంటే మన ఇప్పుడు కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ ఉంది. మన కోవిడ్ వచ్చినప్పుడు సిపి బ్రౌన్ లైబ్రరీ నుంచి ఒక 2 తామ్రపత్ర ఆకులు 2 ఆకులు పట్టుకెళ్ళి దాని నుంచి మెడిసిన్ తయారు చేసుకున్నాం మనం. అంటే మనకి ఔషధాలు ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితం మనకి రాసి ఉన్నాయి, తెలిసి ఉన్నాయి. కానీ ఈ 1000 సంవత్సరాలు మన దేశం ధ్వంసం అవ్వడం వల్ల మన తాలూకా జ్ఞాన సంపద అంతా కూడా దోచుకుపోయారు. దాన్ని తిరిగి రిస్టోర్ చేస్తున్నారు. ట్రైబల్ మెడిసిన్ అనేది నేను చెప్తున్నానమ్మా, ఈ గిరిజన ప్రాంతాల్లో అల్టిమేట్గా ఏమవుతాయంటే
కొట్టేసిన మొక్కలన్నీ ఎందుకు కొట్టేసామని బాధపడతారు. రోడ్డు వెడల్పు గురించి వేయడం గురించి అని, మంచి రోడ్లు వేయడం గురించి అని వందల సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలను కొట్టేస్తున్నాం మనం నిర్దాక్షిణ్యంగా. ఇదే జపాన్లో అయితే 100 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు ఉన్న మొక్కను కూడా కొట్టడంలా. అలా ఒక్క మొక్క పోతే ప్రాణం పోతుందని చెప్పేసి ఆ కల్కి సినిమాలో చూపిస్తాడు. ఒక మొక్కకి చిన్న చిగురు వస్తే పండగ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఒక మొక్క చానాలు చిగురు పెట్టడం ఎన్నో యుగాలు అయింది అసలు మొక్క మొలడం మానేసి. ఒక మొక్క చిగురు వస్తే వాళ్ళు చాలా పండగ చేసుకుంటారు. అలాగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీ ద్వారా నేను చెప్దాం అనుకున్నది, ఎంటర్ప్రినర్స్ని తయారు చేయొచ్చు. ఇక్కడ నుంచి ట్రైబల్ ఎక్స్పోర్ట్స్ ట్రైబల్ అది చేసి ఎంటర్ప్రినర్స్ని మనం తయారు చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైబల్ మెడిసిన్ తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం, అలాగే ట్రైబల్ క్రాఫ్ట్స్ తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం, మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ జరగాలంటే మన దేశంలో టిఎన్ శేషన్ అన్న కథను వచ్చిన తర్వాత అసలు ఎన్నికలు మారిపోయినాయి, ఎన్నికల సీన్ మారిపోయింది. మన రాజకీయంలో అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్ ఆర్ తెలంగాణ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇవాళ చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఇండియన్ పాలిటిక్స్ మారబోతున్నాయండి. ఎలాగైతే మోడీ గారు వచ్చి దేశం అంతా మార్చి ఎప్పుడు 70 ఏళ్ళుగా జరగనవన్నీ చేశారో అది ఎక్స్టర్నల్. అంటే ఆర్టికల్ 370 రద్దు కానీ, లేకపోతే సిఐఏ ఎన్ఆర్సీ కానీ, లేకపోతే వక్ఫ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ అంటే ఒక దేశం ఒక చట్టం అన్నది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ లాగా ఉంటే అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎలాగుంటారు అన్నది మీకు త్వరలో తెలుస్తుందమ్మా. జస్ట్ బిగినింగ్, ఇది జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఎమ్మెల్యే అవుదామని ఎవరు అనుకోరు ఈ రాష్ట్రంలో. పంచాయతీ సర్పంచ్ అయితే చాలు, మండల ప్రజా పరిషత్తులో మనకి ఏదో ఎంపీపీ అయితే చాలు, జడ్పీటీసీ అయితే చాలు అని. ఇప్పటి వరకు వాళ్ళకి అసలు వాల్యూ లేదు. 2 సంవత్సరాల తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఎవరంటే ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళే ప్రతినిధులు. ఇప్పటి వరకు వాళ్ళు పాలేరులాగా ఉన్నారు. అధికారం లేని ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా అధికారం చెలాయించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే. చేసిన చట్టాలను అమలు చేయడం అధికారులది. తర్వాత లోకల్ గవర్నమెంట్ అంటే వీళ్ళు చేయాలి. ఆ గ్రామ స్వతంత్రాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా హరించేసి. నరేంద్ర గారు ఒక్కసారి మాట్లాడదాం. బొల్శెట్టి గారు, నరేంద్ర గారు, ఓకే. వాళ్ళ విజన్ గానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి దానికి గానీ ఎవరికన్నా కూడా. బికాస్ ఇట్ ఈస్ లైక్ సత్య గారు చెప్తున్నట్టుగా ఒక ఎడ్యుకేటెడ్ వేలో ప్రతి మనిషి కూడా కూర్చుని చాలా కలలు కంటామండి మనం కూడా. నేను పుట్టినందుకు ఏదన్నా ఈ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పి ఒక రాజకీయంగా కూడా ఒక యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాదంటూ ఒక బ్రాండ్, ఒక గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పని ఆలోచించేటువంటి మనస్తత్వం అందరికీ ఉండొచ్చు. దానిలో పవన్ కళ్యాణ్ గారు థింక్ చేసే దానిలో ఇంకా కొద్ది స్పెషల్గా ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, మీరు ఎందాక అడిగారు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారు. ఎస్, గుడ్ పాయింట్. పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారు, తప్పేం లేదు. అప్పుడు డెవలప్ ఎందుకు చేయలేకపోయారంటే, వాస్తవంగా అప్పుడు జరిగిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే ఇదే కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఎత్తి చూపలేదు. ఆయన పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని ఒక్కొక్కటిగా చేద్దాం అనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఎందుకంటే ఒక మండలానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో రాలేదు. యావత్ ప్రపంచం మొత్తం 2 సంవత్సరాల పాటు అతలాకుతలం అయిపోయి చాలా ఇబ్బందులు పడి కనీసం తినటానికి తిండి లేదు, గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉండగా, ఆ సమయంలో ఏదైతే ఆయన మేనిఫెస్టోకి మాట ఇచ్చారో అది డే 1 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫండ్స్ అన్నిటిని కూడా, ముఖ్యంగా ప్రతి మనిషికి కడుపు నిండా తిండి, ఉండటానికి ఇల్లు, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సైమల్టేనియస్ గా రోడ్లకి కేవలం 92 కోట్లు ఖర్చు పెట్టారని అంటే, మీకు చిన్న పాయింట్ చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు వెళ్ళగానే అంతా దేవుడు అంటున్నారు, అంతా బానే ఉంది. మరి అలా అనుకుంటే నరేంద్ర గారు, ఇప్పుడు మీ హయాంలో మీరు బాగా పని చేస్తుంటే మిమ్మల్ని కూడా దేవుడే అంటారు, అంతే కదా? ఇప్పుడు రియల్ హీరోని ఎందుకు అంటారు మీరు చెప్పండి. పాడేరు, ఇప్పుడు వీళ్ళు కూటమి ఇంత వేవ్లో గెలిచిన చోట పాడేరు ఎవరు వచ్చారు అధికారంలో చెప్పండి. అందుకనే మీరు వాళ్ళు ఓట్లు వెయ్యకపోయినా ఈ రోజు ఆ ప్రాంతానికి న్యాయం చేశారు కదా. ఆయన అన్నారు కదా, ఏమన్నారు, ఓట్లు పడని నెల్లూరు జిల్లాలో కూడా మేము ఈ రోజు చేసి చూపించాం, దానికి శ్రీకారం చుట్టాము అని. కరెక్ట్ పాయింట్ ఇచ్చాను. పాయింట్ కదా. ఏనండి ఆయన ఇంత వేవ్ లో
ఇంత వేవ్లో తప్పనిసరిగా ఇదే పాడేరు ప్రజలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాన వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి వాళ్ళకి ఉండడానికి కానీ రోడ్లు వేసే విషయంలో కొంతవరకే ఫండ్స్ కేటాయించి పూర్తి స్థాయిలో ఇంకా అవ్వలేదు. ఇవన్నీ నెక్స్ట్ కానీ వచ్చుంటే పూర్తిగా దీనికన్నా ఇంకా చాలా గొప్పగా చేసేవాళ్ళు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు 3 నెలల క్రితం వెళ్ళి వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళు నేను చేసేసానంటున్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల సంవత్సరం క్రితం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎందుకు ఆ యొక్క హామీల్ని పూర్తిగా సూపర్ 6 అనే దాన్ని పక్కన పెట్టారు? ఈ కొత్తగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఏదైతే ప్రాంతానికి వెళ్ళారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా కనుక చేయకపోతే ప్రజలు ఇవాళ రేపు చాలా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటున్నారని మీరే కదా అంటున్నారు. మరి అక్కడెందుకు అంతగా గెలిపించారు చెప్పండి. సరే, ఇప్పుడు మీరేం చెప్పారు? 2 years మాకు కరోనా వచ్చింది, ఇంకా మేమేం చేయలేకపోయాము, అస్తవ్యస్తంగా మారింది. ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి కదా, 3 ఏళ్ళు ఉన్నాయి. మీరు పాదయాత్రలు ఏ సమస్యలు గుర్తించారు, అయినప్పటికీ కూడా వాళ్ళ డోలీ సమస్యలు తీర్చలేదు. నరేంద్ర గారు మీరు చెప్పండి, డోలీ యాత్ర, డోలీ దాంట్లో తీసుకొస్తే గర్భిణీలు కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు కూడా డోలీలో తీసుకొస్తుంటే నిజంగా వాళ్ళు మార్గ మధ్యంలోనే చనిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంఘటనలు మనం చూసాము. మీరు అలా మాట్లాడతారేంటి? డోలీ సమస్యలు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఓకే, మీరెందుకు డోలీ సమస్యను ఇప్పటి వరకు తీర్చలేకపోయారు మీ ప్రభుత్వ హయాంలో? నేను యాజ్ యాంకర్ గా కాదు, నేను నార్మల్ ఒక సామాన్య వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నాలాగే చాలా మంది ప్రజలు కూడా మాట్లాడతారు కదా. నేను పార్టీ పక్కన పెట్టేసి ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతాను. 2014 నుంచి 2019 వరకు ఇదే డోలీ సమస్యలు ఈ కూటమికి ఎందుకు కనిపించలేదు? ఉన్నాయి గుర్తించారు, ఇప్పుడు శ్రీకారం చుట్టారు దానికి. ఓకే, మరి నేను అనేది ఏంటంటే వాళ్ళు అప్పుడు చూసారు చేయలేదని అంటున్నారు, ఇప్పుడు చేశారు. మీకంటే ముందు, వీళ్ళకంటే ముందు మీరున్నారు కదా. ఇప్పుడు కనుక్కున్న తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారంటే మేము పాదయాత్రలో దానికి ఏదైతే వాగ్దానం చేసుకుంటూ వచ్చామో డోలీ సమస్యల గురించి కూడా కాదు, వాళ్ళకి రోడ్లు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుండగా దాదాపు 2 సంవత్సరాల పాటు మీకు చెప్తున్నాం కదా, ఒక రాష్ట్రమో ఒక దేశమో కాదు. అక్కడ మీకు 5 సంవత్సరాలు, ఇక్కడ వీళ్ళకి 10 నెలలు, మీకు ఓన్లీ 5 years, ఇక్కడ ఓన్లీ 10 months. 10 months లోనే దీనికి శ్రీకారం చుట్టారు కదా. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినటువంటి 3 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమైపోయాడు? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు? మళ్ళా మీరు 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో కలిపారు. 5 years ఏం చేశారు మీరు? సరే, వాళ్ళు చేయలేదు, మీరేం చేశారు? పోనీ మీరేం చేశారు? ఓకే, వాళ్ళు గుర్తించలేదు, చేయలేదు, మీరైనా చేయాల్సింది కదా. మీరు చేసి ఈ రోజు మీరే అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. Now what they are doing is a diversion politics because they are unable to satisfy the super 6 what they have promised. 6 హామీలను అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ కొన్ని ఫండ్స్ ని గబాల్ని అక్కడ డైవర్ట్ చేసి అదొక సినిమా డ్రామాటిక్ వేలో చేసుకుంటూ వెళ్తున్నట్టుగానే ఉంది. కానీ ఎక్కడ కూడా 3 నెలల్లో ఇచ్చిన హామీనేమో నెరవేర్చారు. సంవత్సరం కింద ఎలక్షన్ కోసం ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? అది చదువులకు సంబంధించింది. రాష్ట్రం మొత్తం పిల్లలు ఇవాళ స్కూల్ ఫీజులు కట్టలేక చాలా మంది వాళ్ళని స్కూల్ నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. నీకు 15,000 ఇస్తాం 15,000 ఇస్తాం అని చెప్పని ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తానన్నారు. అంటే మీరు చదువులు ఒక్కర్లేదు, ఒక్క ఈ డోలీ సమస్యను తీర్చే ఒక్క ప్రాబ్లం తో మీరు 3 నెలల క్రితం ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి చాలా గొప్పగా అనుకుంటున్నారు, దేవుడు అనిపించుకుంటున్నారు. మరి మీరు మిగతా రాష్ట్రం మొత్తం కూడా దెయ్యాలనిపించుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు? రైతు భరోసాను పక్కన పడేశారు. ఏదైతే ఆడవాళ్ళకి 18,000 ఇస్తామని చెప్పన్నారు, అది పక్కన పడేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది పక్కన పడేశారు. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా మానభంగాలు జరుగుతున్న విషయంలో ఫెయిల్యూర్ అయింది. అది మీకు తెలుసా లేదా? కనీసం దాని మీద ఒక్కళ్ళన్న మాట మాట్లాడుతున్నారా? కనీసం వెళ్ళి పలకరిస్తున్నారా? ఒక మనిషిగా పలకరించండి. అంటే ఏంటి నరేంద్ర గారు, మీ ప్రభుత్వ హయాంలో మీరు నవరత్నాల పైన పెట్టిన ఫోకస్ ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారు. అంతకు మించి మీకేం సమస్యలు లేవు కదా కూటమి ప్రభుత్వం నుంచి? అంటే మీరేం చెయ్యట్లేదు, మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమి అమలు చేయట్లేదు అంటున్నారు. మీరు ఓన్లీ మీ ప్రభుత్వ హయాంలో మీరేంటి ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టారు. అంటే మిగతా అంతా ఓకే అంటారు, ఇది ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటారు.
2014 నుంచి కాఫీ సాగుపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ఇప్పటికైనా ఏజెన్సీ రూపురేఖలు మారతాయా? అసలు ఇవాళ శ్రీకారం చుట్టిన తర్వాత ఎలా ఉండబోతోంది? ఈ అంశంపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇక తురగ శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెల్కమ్ షో అండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఇన్ని రోజుల డోలీ సమస్యలకు ఇవాళ తెరపడింది. ఇన్నేళ్లలో ఎంతో మంది నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతో మంది అక్కడికి వెళ్లారు, చూశారు. కానీ నిజంగా అభివృద్ధి మాత్రం ఇన్నేళ్లలో శూన్యం. ముందుగా ఇన్నేళ్లలో ఎవరైనా మంత్రులు కానీ ఎంపీలు కానీ వెళ్ళి చూశారంటారు అసలు? ఈ పర్టికులర్ డుమ్రిగూడ ప్రాంతానికి అయితే అసలు ఎవరు వెళ్ళలేదు. ఓకే, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడమే మొట్టమొదటిసారి. ఒక మంత్రి స్థాయి పరిస్థితి, ఒక మంత్రి స్థాయి కానీ లేకపోతే ఒక పెద్ద అధికారి అంటే రాజకీయ నాయకులు కానీ. అలాగే ఇప్పుడు ముఖ్యంగా అండి గత 5 ఏళ్ళలో అంటే మనం ఇమీడియట్ గా చర్చించుకోవాల్సింది గత 5 ఏళ్ళలో చూస్తే క్వశ్చన్ కూడా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నారు, ఓట్లు పడని అల్లూరు జిల్లాలో కూడా తన పర భేదం లేకుండా ఈ రోజు మేము ఈ డోలీకి చెక్ పెట్టాము అండ్ రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాము అండ్ మిగతా అన్ని మాట్లాడారు. యువతకు ఉపాధికి అవకాశం కల్పిస్తాం, ఎకో టూరిజం చేస్తామని. సో నరేంద్ర గారు మాట్లాడినట్టు 2014 to 19 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఎప్పుడు ఈ సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావించలేదా? ఇప్పుడు మాత్రం ఓట్లు వేసినా వేయకపోయినా మేము శ్రీకారం చుట్టామనే విషయం ఎందుకు మాట్లాడారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో వీఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్ నెంబర్ 1. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం కాదు, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అంతే తప్ప ఈ 3 పార్టీలు కలిసిన కూటమి ప్రభుత్వం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదమ్మా. ఈ సమస్య బిగినింగ్ నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంది, అంజయ్ గారి టైంలో ఉంది, ఎన్టీ రామారావు గారి టైంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కాస్త యువకుడు కదా, అన్ని తిరిగాడు కదా, కొండల ప్రాంతం అంతా, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా ఆయన దేవుడిలాగా భావించారు కదా. ఆ ఏజెన్సీకి రుణం తీర్చుకోవడానికి ఆయన ఏం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ అండి శ్రీదేవ్ గారు, మీ ద్వారా చెప్పాల్సింది ప్రజలకు కూడా తెలియాలి, మా తమ్ముడు నరేంద్ర కూడా తెలియాలి. నా సోదరుడే పయోడు కాదు కాబట్టి ఆయనకు కూడా తెలియాలి. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పిఎం జన్మన్ అంటారమ్మా, దాని పేరు అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీంట్లోని ఎంత డబ్బులు మురిగిపోయినాయి అంటే దాదాపు 300 కోట్లు అసలు క్లెయిమ్ చేయలేదు మనం 2023-24లో. డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఉంటే ఖర్చు పెడతాం అంటే క్లెయిమ్ చేయడానికి తీరికలేదు. వీళ్ళకి గనులు దోచుకోవడానికి, ఇసుక దోచుకోవడానికి, లిక్కర్ మాఫియాకి వీటికి టైం ఉంది కానీ వీళ్ళకి ఇది దోచుకో టైం లేదు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విషయంకి వస్తే పేదలకు ఇల్లులు ఇస్తున్నామని చెప్పేసి మడాడోళ్ళు కొట్టేయడం, మడాడోళ్ళు కొట్టేసి అక్కడ 106 ఎకరాలు మడాడోళ్ళు ధ్వంసం చేసి అది మడాడోళ్ళు కావన్నారు. తర్వాత దాని మీద నేను కేసు వేయాల్సి వచ్చి మళ్ళీ అవి మడాడోళ్ళు రిస్టోర్ చేస్తున్నాం. ఎవరు ఖర్చు పెడతారమ్మా డబ్బంతా? ఇదివరకు పంచాయతీకి హక్కులు ఇవ్వకుండా పంచాయతీ హక్కులు లాక్కొని ఆ భవనాలకు రంగులు వేశారు, మళ్ళీ రంగులు మార్చారు. ఎవరు ఖర్చు పెట్టారమ్మా డబ్బంతా? అసలు పంచాయతీ సర్పంచులు కానీ మంత్రులు కానీ లేకపోతే ఇంకెవరినైనా సరే మనుషుల్లాగా ట్రీట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నియంత, ఒక పెద్ద కోట కట్టుకున్నాడు. ఇప్పటికైనా రాసి అసలు ఆ కోట ఎందుకు కట్టారో చెప్పానండి. $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. అది విశాఖపట్నంలో కట్టిన రాజమహల్. ఆయన అక్కడ కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని షిప్పులు చూసుకుంటాం, మనమే 30 ఏళ్ళు ఉంటామని చెప్పి కింద వాళ్ళు ఎవరో చెప్తే నమ్మాడు. నేను చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికి మనం సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి. ఉన్న వనరులతో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సొంత డబ్బులు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు కొంత ఇచ్చారు, అది వేరే సంగతి. మిగతా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయాలి. ఇప్పుడు ప్రజాసేవకు ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేశారు, వాళ్ళ మీద కేసులు జరుస్తున్నాయి. అసలు ప్రజల్ని మనుషుల్లాగా చూడలేదండి. అసలు ఎప్పుడైనా పంచాయతీలు 13,326 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ ఎప్పుడైనా గ్రామ సభలు జరిగినాయా? ఎందుకు ఈ రోజు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తగిలేసే పరిస్థితి వస్తుంది? ఎందుకు పులివెందుల్లో ఆయన పట్టుకోల్పోయాడు? ఎందుకంటే పులివెందుల అనే ప్లేసు వాళ్ళ తండ్రికి జన్మనిచ్చింది, తాతకి ఉన్నతినిచ్చింది, తాత బాగా డబ్బు సంపాదించాడు, తండ్రి అధికారంలోకి వచ్చాడు, తండ్రి పట్టు పెట్టుకుని కొడుకు డబ్బు సంపాదించాడు కదా. అక్కడ యురేనియం దీనికి
మైనింగ్ చేశారు. అక్కడ యురేనియం మైనింగ్ చేసిన శుద్ధి అంటే ఏమనంటే యురేనియంది నేషనల్ ప్రాజెక్టే, కానీ ఎవరు అండర్లో జరిగింది ఇక్కడ? వీళ్ళు బ్రదర్ అండర్లో జరిగింది. ఇతను రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల యాజ్ ఎ స్టేట్ అంటే ఇంప్లిమెంటింగ్ అథారిటీలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 9 గ్రామాలు పూర్తిగా కాలుష్యం అయిపోయినాయి. అంటే జల కాలుష్యం వచ్చి మొత్తం అందరూ కూడా క్యాన్సర్ వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఆ జల కాలుష్యం గురించి మాట్లాడడం ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇందాక తురగా శ్రీరామ్ గారు మాట్లాడినప్పుడు నాకు నచ్చింది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాలి. ఇటువంటి మనిషి ఉంటాడా అని చాలా మందికి అనుమానం ఉండేది. నేను చాలా వందల డిబేట్లలో పవన్ కళ్యాణ్ గారిని మిగతా రాజకీయ నాయకులతో పోల్చొద్దు, ఆయన రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయాలు రిఫార్మ్ చేయడానికి వచ్చాడు. నేను ఐ స్టాండ్ బై ఇట్ ఈవెన్ టుడే. ఎవరైనా చెప్తే ఎస్ ఆయన రాజకీయ నాయకుడు కాదు అని తెలియదు, కానీ రాజకీయాలు ఎవరైనా 5 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను, రాతే నేను సీఎం అయ్యాను, నేను పిఎం అయ్యానని కాదు. ప్రజలకి సామాన్యుడి తాలూకా బాధను అర్థం చేసుకున్నాడే రాజకీయ నాయకుడు. సామాన్యుడి బాధ పవన్ కళ్యాణ్ గారికి అర్థమైనట్టు ఎవరికి అర్థం కాల. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నంత స్టడీ ఎవరు చేయడంలా. ఇప్పుడు సనాతన ధర్మం అనగానే ప్రతి ఒక్కడు వచ్చి ఎందుకు వచ్చింది, ఓట్లు ఇబ్బంది వస్తాయి, మీ ఓటు తెలియక చెప్పేశాడు, అయ్యయ్యో కొంపలు మునిగిపోయినాయి, ఇటు సనాతన ధర్మం అంటే తప్పు చేస్తుంది అన్నాడు. నిలబడ్డాడు ఆయన. పోతే పోయింది, ఓట్ల గురించి కాదు. ఇక్కడ కూడా ఆదివాసీలు ఓట్ల గురించి నిలబడలేదండి. నిజంగా ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో వదిలేవచ్చు ఆయన. కానీ ఎందుకు వదలలేదంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళు తెలిసి మోసం చేయలేదు, తెలిసి ద్రోహం చేయలేదు, వాళ్ళని మాయ చేసి మోసం చేశారు. మోసగించబడ్డ ప్రజలకి మనం అతను అండగా ఉండాలి తప్ప వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోకూడదు అనేది కళ్యాణ్ గారి సిద్ధాంతం. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు దే ఆర్ ద రియల్ కస్టోడియన్స్. మీకు చెప్తానమ్మా, ఈ రోజు మీ ద్వారా మిగతా కూడా తెలుస్తుంది. నాకు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకంటే గతంలో శాన్ ఫ్రాన్సిస్కోలో నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మనిషిని అక్కడ చేశాం, అక్కడ ఆదివాసీలతో. అక్కడ నేటివ్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అంటారు. ఆ రెడ్ ఇండియన్స్ వాళ్ళ తాలూకా ల్యాండ్ ప్రాబ్లం, వాళ్ళ తాలూకా ల్యాండ్స్ని ఎన్క్రోచ్ చేయడం, వాళ్ళ తాలూకా ట్రైబల్ ఏరియాలో పడుతున్న వాటర్ని పైపులు పెట్టి శాన్ ఫ్రాన్సిస్కో తీసుకెళ్ళిపోవడం, వీటి మీద ట్రైబల్స్తో కలిసి రాజేంద్ర సింగ్ గారు నేను అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో యుద్ధం చేశాం. సేమ్ ఆదివాసీల ప్రాబ్లం. అంటే ఆదివాసీలు అంటే ప్రపంచంలో అంతా కూడా ఎలా తయారైపోయారంటే పట్టణాలు అంటే అవి వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆదివాసీలు అంటే బాధలు పడడానికి ఉన్నారు. దానివల్ల అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ అమెజాన్ ఫారెస్ట్ డిప్లీషన్ వల్ల శాన్ ఫ్రాన్సిస్కో అడవి తగలడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా చెప్పారు, ఇక్కడ సిల్వర్ ఓక్ ట్రీస్ కాదండి, మనకి ఇక్కడ పనస చెట్లు అడవిలో పనికొచ్చి క్రాప్ వచ్చి వేయండి. ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ వల్ల లోకల్ ఆదివాసీలకు కూడా క్రాప్ ఏం రాదు కదా. ఆ 30 ఏళ్ళు చెట్లు అది భూమిని కూడా పాడు చేసేస్తున్నాయి, సెలైన్ అయిపోతుంది భూమి, మార్చండి అని చెప్పి ట్రైబల్ వాళ్ళకి చెప్పారు. అలాగే పోలీసు వాళ్ళు చెప్పింది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది పోలీసు వాళ్ళు ఆయనకు ఒక విధంగా విజ్ఞప్తి చేశారు, సార్ మీ ఇక్కడ 9 చనిపోయారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ అనుమానంతో చంపేశారు ఆదివాసీలని, ఏంటి చిల్లంగా పెట్టారని అనుమానంతో చంపేశారు. కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, కానీ పోలీసులు చెప్పారు మీరు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. ఎందుకంటే బేసిక్ థింగ్ ఏంటంటే నిజంగా ఒక కుర్రోడు మీ పిల్లడికో మా పిల్లడికో ఒంట్లో బాగాలేదు, ఎవడో చెప్తాడు పక్కింటోడు చిల్లంగా పెట్టేశాడని, మీరు ఆడు కొట్టుకొని చేస్తున్నారు. వీటిని పోలీసు రిక్వెస్ట్ చేస్తే కళ్యాణ్ గారు పోలీసు తరఫున మాట్లాడారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేస్తే ఫారెస్ట్ ఆఫీసర్స్ తరఫున మాట్లాడారు, ప్రజలు రిక్వెస్ట్ చేస్తే ప్రజల తరఫున మాట్లాడారు. అందులో ఆయన పార్టీ గురించో రాకపోతే దేని గురించో లేదు. అయితే ఒకటి చెప్పారు, నేను నెక్స్ట్ ఇంకో మిగతా 4 సంవత్సరాలు కూడా మీ గురించి కష్టపడతాం, అయితే వచ్చే టైంలో మాత్రం మన్యంలో ఎక్కడ కూడా మొత్తం కూటమి జెండా తప్ప వేరే జెండా కనపడడానికి వీల్లేదని, ఎందుకంటే మేము పని చేసాం కాబట్టి మాకు వేయండి అని. ఈ రోజు అసలు అంత అక్కర్లేదు. ఈ రోజు ఆయన దేవుడి కింద ఎందుకు చూస్తున్నారంటే మా దగ్గరకు వచ్చి మా మాట వింటున్నాడు, మా ప్రాబ్లం అర్థం చేసుకుంటున్నాడు, మాకు భాష రాదు చెప్పడానికి అంటే ఒక పర్టికులర్గా ఒక అడవి భాష నేర్చుకొని ఆయన వెళ్ళి వాళ్ళు మాట్లాడారు. అంటే ఆ భాష నేర్చుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఆయనతో ఫోటో దిగడానికో కలడానికో విజ్ఞాపనలు ఇవ్వడానికో ఎంతోమంది వస్తున్నారు కదా, అవన్నీ పక్కన పెట్టి ఆయన ఒక అడవి భాష, అది కూడా కొంతమంది ఒక ప్రాంతంలో ఒక 500 మంది మాట్లాడే భాష ఆయనకు అవసరమా? ఇక్కడికి వస్తే తప్ప మళ్ళీ ఇంకెక్కడ మాట్లాడడానికి అవ్వదు. ఎందుకు నేర్చుకున్నారంటే ఆయన ఆలోచన మన నుడి మన నది అని ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కరికి ఆ భాషలోనే జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదివాసీ భాషలోనే ఆ జ్ఞానం ఉంటుంది. దాన్ని మనం వెలికి తీయాలంటే ఆ భాషలు నేర్చుకోవాలి, భాషలను కాపాడాలి. బ్రిటిష్ వచ్చి ఏం చేసింది, మొత్తం నాశనం చేసింది. మన ఇండియన్ మెడిసినే లేదు ఇప్పుడు. వీఆర్ డిపెండింగ్ ఆన్ ఐదర్ హోమియోపతి ఆర్ అలోపతి కూడా, హోమియోపతి కూడా పక్కన పడేసాం. బల్క్ డ్రగ్స్ తయారు చేసి మన దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసుకొని ఆ బల్క్ డ్రగ్ అమ్మిన అమెరికాలు మిగతా జర్మనీ కంట్రీలు బాగుపడుతున్నాయి. ఏమంటే మనం వెల్కమ్ చేస్తున్నాం, ఎందుకంటే పెట్టుబడి కావాలి. దేశం కూడా ఎలా తయారైంది, పెట్టుబడి కావాలి వస్తుంది. బల్క్ డ్రగ్ పొల్యూషన్ కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా మనదే కదా. అక్కడ కాలుష్య నియంత్రణ అధికారులు నిద్రపోతున్నారు కాబట్టి కాలుష్యం జరుగుతూనే ఉంది.
ఇప్పుడు హైదరాబాద్లో 25 స్క్వేర్ కిలోమీటర్స్ భూగర్భంలో ఉన్న జలాలన్నీ కాలుష్యం అయిపోయినాయి. కారణం ఏంటంటే రివర్స్ పంపింగ్ అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా కాలుష్యాన్ని భూమిలో పంపించేస్తారు. నరేంద్ర గారు ఒక్కసారి మీరేం మాట్లాడుతున్నారు? ఇవన్నీ శ్రీదేవి గారు మా అన్నగారు సత్య గారు చాలా బాగా చెప్తారు. ఆయన చెప్తా ఉంటే చాలా అనుభూతి అవుతుంది. అట్లా శ్రీరామ్ గారు కూడా ఇందాక చాలా బాగా విశ్లేషించారు. అయితే నేను ఒక మనిషికి వత్తాసు పలికాను అనుకోండి, ఇతను మంచివాడు, ఇతనికి ఓట్లు వేయండి అని అన్నారంటే అతని తరపున నేను ఎంతో కొంత భరోసా తీసుకోవాలి కదండి. అవునా కదా? మీరు చెప్పండి. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని చెప్పని అనేక మీటింగుల్లో ఆయనతో పాటు కూర్చొని, మోడీ గారిని కూడా గెలిపించండి అని చెప్పని ఆయనతో పాటు కూర్చొని మీరు పూర్తిగా ఎలక్షన్ కి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని గెలిపించి ఆ తర్వాత మేము అధికారంలో, ఇప్పుడు సత్య గారు చెప్తున్నారు మేము అధికారంలో లేము ఆ రోజున కాబట్టి మేము దాన్ని అడగలేకపోయామంటే అది ఎంతవరకు సమంజసం అని మీరు చెప్పండి ఒక్కసారి. అంటే అధికారంలో ఉంటే చేస్తాము, అధికారం మీరు ఆ రోజు వచ్చింది దేనికోసం వచ్చారండి? ప్రశ్నించడానికి వచ్చారు. వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రతి చోటకి వెళ్ళి సమస్యలు తెలుసుకున్న తర్వాత దాన్ని ఇది మీరు చేయండి అని చెప్పి నా వల్ల మీరు ఓట్లు వేశారు కాబట్టి అధికారంలోకి వచ్చారండి. అది కేంద్రమే కానీ చంద్రబాబు నాయుడే కానీ అధికారంలోకి వచ్చారు. నన్ను ప్రజలు ప్రశ్నిస్తారు, ఎందుకంటే నేను ప్రశ్నిస్తానికి వచ్చాను కాబట్టి. మీరు తప్పనిసరిగా ఇదే ఆదివాసీలకు సంబంధించింది కానీ ఏదన్నా సమస్యల్ని కానీ మీకు ఓట్లేసినా మీరేం చేయలేదు. సత్య గారు దీనికి ఆన్సర్ చేస్తారా? నేను జస్ట్ యాంకర్ గానే ఒక సామాన్య వ్యక్తిగానే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎవరు ఎక్కడ న్యాయం చేస్తే న్యాయం అక్కడే ఉంటుందండి, ఎవరు మంచి చేస్తే అక్కడే న్యాయం ఉంటుంది. సత్య గారు 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు లేకపోయినప్పుడు, నరేంద్ర గారు 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 ఏమి చేసి చేత కానప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నంలో సమాధానం సగం టర్మ్ అనేది ఇదైపోయినాక మీరు ఒక్క నిమిషం ఓపిక సగం టర్మ్ అంటున్నారు. నేను అనేది ఒకటే, మీకు 2 సంవత్సరాలు పోయినా ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. మరి 3 సంవత్సరాల్లో మీరేం చేశారు? ఇక్కడ కేవలం ఒక 10 నెలల్లో చేసి చూపించారు కదా. 5 సంవత్సరాలు మీరేం చేశారు? యు ఆర్ టాకింగ్ అబౌట్ ది 10 months. పాత 5 సంవత్సరాలు ఏం చేశారు? 10 నెలల గురించి అంటారు. సత్య గారు ఆన్సర్ చేస్తారు. సత్య గారు ఆన్సర్ చేస్తారు. సరే చెప్పండి సత్య గారు. ఏమీ చేయలేకపోయారు. అందుకనే ఇవాళ మీరు ఎదిగిన ప్రాంతంలో కూడా వినండి నరేంద్ర గారు 1 minute మీకు ఆన్సర్ చేస్తారు. 1 minute టైం లేదు, ఆన్సర్ చేస్తారు. సత్య గారు ఆన్సర్ చేస్తారు. సత్య గారు మీరు మాట్లాడారు. వినండి నరేంద్ర గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. అందుకనే మీరెవరూ మాట్లాడలేదు. రాజధాని గురించి భూసేకరణ జరుగుతుంటే బలవంతపు భూసేకరణ చేస్తే కుదరదని రోడ్డు ఎక్కింది. సంవత్సరం తిరగకుండా రోడ్డు ఎక్కింది. నాకు తెలిసి జూలై 5వ తారీఖు 2015 పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని వ్యతిరేకించారు? చంద్రబాబు నాయుడు గారిని. రైతులు ఇస్తేనే తీసుకోండి, రాకపోతే వద్దు. ఉండండి, మధ్యలో ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ వద్దు. జస్ట్ లిసన్. మీరు అడిగిన దానికి మీరు అడిగిన ప్రశ్న 5 ఏళ్ళు ఏం చేశారు అంటే 5 ఏళ్ళు ఎక్కడ తప్పు జరిగినా మేము నిలదీస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ గారే నిలదీస్తున్నారు, మీరు నిలదీయడం లేదు. ఈ రోజు కూడా కూటమిలో పొరపాటు జరిగితే 5 సంవత్సరాలు నిలదీసిన తర్వాత మళ్ళీ వాళ్ళనే జత కట్టారు. ఎందుకంటే పంచుకుందాము మనం ఇప్పటి వరకు దోచింది. ఎందుకంటే వాళ్ళ తర్వాత 5 సంవత్సరాలు సర్దిద్దుకోలేదు. మళ్ళా తిరిగి కూటమిని సర్దుకున్నారండి. సర్దుకుని చేసినటన్నిటిని మిస్టర్ నరేంద్ర, జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి మాత్రమే, మీలాంటి రాక్షసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మాత్రమే చేసుకున్నాం, అదే చేస్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిలదీసి మార్చి 14, 2018 ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని అతపాతాళంలోకి చెప్పుతానని చెప్పింది కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు. దయించి కొంచెం రికార్డు ఇనివి మీరు పూర్తిగా
మాట్లాడితే ప్రజలకి మీరు ఆన్సర్ చేస్తారు. అదే ఆవిర్భావ సభలో రోజుకి ₹1 కోటి తింటున్నాడు ఇసుక దందాలో లోకేష్ అని చెప్పని ప్రశ్నించింది కూడా పవన్ కళ్యాణ్ గారేనండి. మరి ఏమి రెక్టిఫికేషన్ చేస్తున్నారని చెప్పని మళ్ళా కూటమి కలిశారండి మీరు. ఇదంతా కూడా సర్దుబాటు పాలిటిక్స్ అండి. మీరు మీకు నచ్చి మీరు కావాలని కలుపుకున్నారు. మీరు అధికారంలోకి రావటానికి వాళ్ళ తోడేంది వాళ్ళ ఆధార్ కట్టుకున్నారు, బతున్నారు, అధికారంలోకి వచ్చారు. చాలా వింతగా ఉన్నాయి. తప్పనిసరిగా చూస్తున్నారు. జస్ట్ వంగవీటి నరేంద్ర గారు మీరు అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని, మీరు చెప్పిన సమాధానం నేను చెప్పిన 2015లోనే మాట్లాడారంటే 2018లో కూడా మాట్లాడారని. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్న రాక్షసుడు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి మేము కూటమి కట్టాం తప్పనిసరి పరిస్థితుల్లో. ఆ కూటమి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వరకు పొత్తుంటదండి. జగన్మోహన్ రెడ్డి నలుగురు రాక్షసులు కలిసారు అన్నట్టుగా మేము అనుకోవాలి. ఇప్పుడు అది కాదు, నలుగురు రాక్షసులు కలిసి ఒక దేవుడు పన్నారు మేము అనుకోవాలి. వాళ్ళు దొరికారు మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళే ప్రాంతంలో వాళ్ళు దేవుడి కింద భావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అర్థమైందండి. అక్కడ మీరు ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి డైవర్షన్ మిమ్మల్ని గెలిపించారు మీరు చేయలేదు, అయినప్పటికీ కూడా మీకే ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఓట్లు పడకపోయినా శ్రీకారం చుట్టారు. దట్ ఈస్ గ్రేట్ కదా. దట్ ఈస్ పాయింట్. అది శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి గారు చిన్న పాయింట్ చెప్తా చూడండి. మీకు పెన్షన్స్ అనేది చంద్రబాబు 34,000 ఇచ్చారండి. వృద్ధాప్య పెన్షన్ ఎట్లా ఇచ్చారో తెలుసండి. అది కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తే వాళ్ళకి మాత్రం ఇచ్చారంటే వాళ్ళు మాత్రం వృద్ధులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చారంటే ఒకసారి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ ఒకటే నాకు ఓటేశారా లేదనే సమస్య లేదు. వృద్ధులే వాళ్ళ ఇబ్బందులు అని ఒక్కసారి 64 లక్షల మందికి ఓటేశారు. ఇవాళ ఎన్ని నెల ఇచ్చే పెన్షన్స్ దగ్గరుండి ప్రేమాభిమానాలు ఇస్తున్నటువంటి పెన్షన్స్ 5 సంవత్సరాలు ఏం ఇచ్చేయలేకపోయారు. డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి ఏం చెప్పండి. ఈ డ్రామా ఆర్టిస్ట్ అందరికి ఎవ్రీబడి ఈజ్ డ్రామా ఆర్టిస్ట్. ఎవ్రీబడి ఈజ్ హావింగ్ దేర్ ఓన్ లూప్ హోల్స్. ఎవరి డ్రామా ఏంటి, ఎవరేం చేస్తారని ప్రజలు చూస్తున్నారు కదా. ఇదేం దాచిపెట్టేది కాదు కదా. ప్రజలు అన్ని చూస్తున్నారు, వాళ్ళే తీర్పిస్తున్నారు, వాళ్ళే స్వీకరిస్తున్నారు. ఈ రోజు ఏం పనులు చేస్తున్నారు వాళ్ళే చూస్తున్నారు, స్వీకరిస్తున్నారు. వాట్ ఈస్ వాట్ అనేది ప్రజలందరికీ తెలుసు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు బొలిశెట్టి సత్యనారాయణ గారికి, వంగవీటి నరేంద్ర గారికి, తురగ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.